వందనాలండి. ఈరోజు జూన్ 22. ఉమ్మడి గృహ నిర్వాహకత్వం అంటే అందరు కంబైన్డ్గా చేసేదన్నమాట. నెహెమ్యా 13:13లో నమ్మకం గల మనుషులని పేరు పొందిన షెలెమ్య అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీయులలో పెదాయాను ఖజానా మీద నేను కాపర్లుగా నియమించితిని. వారి చేతి కింద మత్తన్య కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. గృహ నిర్వాహకత్వము అన్నది మొదటిగా వ్యక్తిగత బాధ్యత. ఉమ్మడి గృహ నిర్వాహకత్వం అని కూడా ఉంది. అందరూ కలిసి ఐకమత్యంతో పనిచేసేవారు. కొందరిని ప్రత్యేకించి వారికి బాధ్యతలు వారి సామర్థ్యకు తగినది ఇస్తున్నారు. నెహెమ్యా స్వీయ చరిత్రలాగా వ్రాసిన ఈ గ్రంథంలో నెహెమ్యా వ్యక్తిగతంగా చాలా నమ్మకమైన ఆధిపత్యం చేసేవాడిగా ఉంటూ గృహ నిర్వాహకత్వంలో అనేక పాఠాలు నేర్పాడు. ఇక్కడ మనం చూసిన 4 ఖజానా మీద కాపర్లుగా నియమించబడ్డారు. వారికి ఉన్న ముఖ్యమైన యోగ్యత నమ్మకత్వం. ఇటువంటి బాధ్యతలు తీసుకోవాలంటే అది తప్పనిసరిగా ఉండాల్సిన అర్హత. వారంతట వారే తాము నమ్మకస్తులము అని చెప్పుకోలేదు. వారిని గురించి నెహెమ్యా నమ్మకం గల మనుషులని పేరు పొందినవారు అని చెప్తున్నాడు. అక్కడున్న వారందరూ వారిని నమ్మకస్తులుగా గుర్తించారు. ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నారు కదా. వ్యాపార దక్షత కలిగి ఉండటం చాలా సహాయకరంగా ఉంటుంది. ఆత్మీయంగా ఉండటం కూడా చాలా ప్రాముఖ్యమే. కానీ నమ్మకత్వము ఇటువంటి పనికి తప్పనిసరి. వారికి అప్పగించిన బాధ్యత తోటి సహోదరులకు ఆహారం పంచిపెట్టుట. ఇది అద్భుతమైన పరిచర్య. వారికి అవసరమైనవన్నీ పంచిపెట్టారు. అందులో ఏవి వారి సొంత ధనం నుంచి రాలేదు. తమకు ఇవ్వబడినవి పంచిపెడుతున్నారు. ఇష్టంగా ఇచ్చిన ప్రజలు సమకూర్చిన వనరులు దేవుని మంచితనం వల్ల వారి యొద్దకు వచ్చింది. దాన్నే తమ తోటి సహోదరుల నడుమ పంచారు. వారి పరిచర్య మిగిలిన పరిచర్యలాగా కాదు, కానీ దేవుని దృష్టిలో మాత్రం అవన్నీ ఒకటే. మన జీవితంలో మనకి ఏ బాధ్యత ఇవ్వబడినా దాన్ని సక్రమంగా చేయటంలో దేవుని ప్రోత్సాహం కావాలని ప్రార్థిద్దాం. దేవుడు మనల్ని పిలవడమే చాలా గొప్ప ఆశీర్వాదకరం. అందుకనే ఆ పని ఏదైనా గౌరవపదమైనదిగా భావించాలి. మన సొంత వనరులతో మన దేవునికి తోటి సహోదరులకు సేవ చేయాలనే ఆశ మనకు పుట్టించినట్లుగా దేవుని ప్రార్థిద్దాం. ఆయన మనకిచ్చిన వాటి నుండి మనకు కావలసినవి ఉంచుకొని మిగిలినవి ఇతరులతో పంచుకోవాలి. మనకిచ్చిన ప్రతి ఈవిని బట్టి మంచి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలని అర్థం చేసుకోవాలి. మనం ఈ లోకంలో కలిగి ఉన్నది ఏది మన సొంతం కాదు అని గుర్తించాలి. వాటన్నిటినీ మన ఆధీనంలో ఉంచి వాటిని గురించి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది ఆయనకు. మన సమయము సామర్థ్యం కూడా లెక్క చెప్పాలి, అప్పచెప్పాలి. ప్రార్థన చేసుకుందాం. దయమై దయచేసినైనా గృహ నిర్వాహకత్వమే కాకుండా ఉమ్మడి గృహ నిర్వాహకత్వం అందరం కలిసి కూడా మీ సేవ చేయాలనే విషయం నేర్చుకున్నాం తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. మంచి గృహ నిర్వాహకులుగా ఉండేటట్టుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.